ఈరోజు అబద్ధకు బోధకులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దయ్యాలు కూడా దేవుని కుమారుడని ఒప్పుకుంటారు. మరి వారికి కూడా పరలోకం ఉందా అని అంటున్నారు. అసలు ఈ అబద్ధ బోధకులకు దయ్యాలనేది పదమే అర్థం కాలేదు. దయ్యం అనగా మారు మనసు లేకుంటుంది, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి ఎలాగ పరలోకం ఆయన ఇస్తాడు? యేసుక్రీస్తు ఏమున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు దయ్యాలు. ఈరోజు అబద్ధ బోధకులకు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తే ఎందుకు వీళ్ళకి బాధ కలుగుతుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే వారికి నిత్య జీవమని బైబిల్లో ఉన్న రెఫరెన్స్ను ప్రకటిస్తే వీళ్ళకి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? దయ్యాలకు ఎప్పుడు కూడా పరలోకం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు పరలోకం దేవుడు ఇవ్వడు. వారి కోసమే నిత్య నరకం చేయబడి ఉంది. మరలా బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది? దయ్యాలు కూడా యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. వాళ్ళకు అర్థమైంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఉన్నాడనేది. అది బైబిల్ చెబుతుంది. ఆ దయ్యాల కన్నా పెద్ద దయ్యము ఈరోజు అబద్ధ బోధకులకి అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం ఒప్పుకుంటే మనకు నిత్య జీవమునుందని ప్రతి మానవులకి ఇది పెద్ద అవకాశము. యేసుక్రీస్తు మానవుల కోసం ప్రాణం పెట్టాడు, దయ్యాల కోసం ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు అవటానికి మానవులకి అవకాశం ఉంది, కానీ దయ్యాలకు అవకాశం లేదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో మానవులు, వాళ్ళకి మాత్రమే పరలోకం. అబద్ధ బోధకులారా, మీరు మర్రా ఈ ప్రశ్న అడగద్దండి, దయ్యాలకు కూడా పరలోకం ఇస్తాడా అనేది. ఈ అబద్ధ బోధను ప్రచారం చేయొద్దండి అబద్ధ బోధకులారా. ఈ అబద్ధ బోధకులతో జాగ్రత్త ఉండండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఈ అబద్ధ బోధకులు వేస్తారు. పనికిరాని ప్రశ్నలు వేస్తారు. బైబిల్ విరోధంగా ప్రశ్నలు వేస్తారు ఈ అబద్ధ బోధకులు. ఈ గబ్రియల్ అనే ఆయన ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు. ఇలాంటి చాలామందిలో అబద్ధ బోధకులు బయలుదేరుతారు. కాబట్టి ఇలాంటి వారితో పట్టించుకున్నదండి. వీటికి సరిగా దేవుడు ఒక్కడే అనే పదం అర్థం కాలేదు. మనకు దేవుడు ఒక్కడే అనేది పదం అర్థం కాలేదు. ఆయన తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు అనేది అర్థం కాలేదు. యెహోవా దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడే. ఇలా ఎవరు ఒప్పుకుంటారో వారికి నిత్య జీవం ఉంది.